వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నటువంటి భూభారతికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో కూడా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, అలాగే రాష్ట్ర అటవీ శాఖ పర్యావరణ శాఖ మంత్రి ధనసరి అనసూయ గారు ఇక్కడికి వస్తున్నారు. ఇప్పటికీ ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గతంలో ఉన్నటువంటి ధరణికి అనేక సమస్యలు ఉండడం వల్ల అనేక మంది రైతులు ఇబ్బందులు పడ్డారు, భూ పట్టాదారులు అనేక ఇబ్బందులు పడ్డటువంటి నేపథ్యంలో ఇప్పుడు వచ్చినటువంటి భూభారతికి సంబంధించి అనేక అంశాలు కూడా దీంట్లో ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీనికి సంబంధించి కూడా అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నటువంటి ఒక నమ్మకము ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అందులో ఈ డిజిటలైజేషన్ చేయడం ద్వారా ఒక ట్రాన్స్పరెన్సీ ఉంటుందన్నటువంటి ఆలోచనలతో భూభారతిని ప్రతిష్టాత్మకంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మే 1వ తారీఖు నుండి జూన్ 2వ తారీఖు వరకు ఈ సమస్యలకు సంబంధించినటువంటి పరిష్కారాలు, ఈ రైతులకు ఉన్నటువంటి అభ్యంతరాలు ఏవేదో ఉన్నాయో అవన్నీ తీసుకోవాల్సినటువంటి సూచనలు చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఒక అవగాహన సదస్సు కార్యక్రమంలో ములుగు వెంకటాపురం మండలంలో మంత్రుల పర్యటన ఉన్నటువంటి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ శాఖ భూ సమస్యల వివరాలకు సంబంధించి ఒక ప్రొఫార్మా విడుదల చేసింది. దీనికి సంబంధించి ఇక్కడ కొన్ని కౌంటర్లు ఏర్పాటు చేశారు. మంత్రుల పర్యటన ఒక కౌంటర్లు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే హెల్ప్ డెస్క్లను పెట్టారు. మొత్తానికి మంత్రుల పర్యటనకు సంబంధించి హెల్ప్ డెస్క్లో ఏమేమి వివరాలు ఇక్కడ వీళ్ళు చూస్తారో, దీనికి సంబంధించి ఎవరెవరు హెల్ప్ డెస్క్లో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, ఒక్కసారి వీళ్ళు ఏ వివరాలు అడుగుతారో ఒక్కసారి మనకు అనుకుందాం. ఎందుకంటే ఇప్పటికే దీంట్లో అనేక వివరాలకు సంబంధించి సమస్యలకు సంబంధించినటువంటి వివరాలు దీంట్లో పొందుపరిచారు. ఒక్కసారి వీరితో మాట్లాడదాం. హాయ్ సార్, ఇప్పుడు మీకు ఏమేమి వివరాలు దీంట్లో పొందుపరిచారు? ఒకసారి ఈ భూభారతికి సంబంధించి కూడా దీంట్లో రెవెన్యూ శాఖలో ఈ భూ సమస్యలు అని చెప్పి అంటున్నారు. ఏ సమస్యల మీద దీంట్లో ఉన్నారు, ఏమేమి వివరాలు అడుగుతున్నారు మీరు దీనికి? అయితే ఈ అప్లికేషన్ ఫామ్ ప్రభుత్వం వారు దీన్ని చాలా సరళంగా తెలుగులో తయారు చేయడం జరిగింది. అది మీరు చూస్తే ఒక సైడ్ మొత్తం ఫస్ట్ సైడ్ అంతా కూడా దీనిలో బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి. అంటే దీనిలో ఒక అప్లికేషన్ నెంబర్ ఇస్తారు, ఒక యూనిక్ అప్లికేషన్ నెంబర్ ఇస్తారు. సో భూ యజమాని పేరు, వాళ్ళ భర్త పేరు, ఆధార్ నెంబరు, కులము, ఒకవేళ పట్ట పాస్బుక్ ఉంటే కొత్తది, లేదా కొంతమందికి పాత పుస్తకాలు ఉన్నాయి. సో అటువంటి వారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. సో వారి మొబైల్ నెంబర్, చిరునామా అంతా కూడా ఈ ఫస్ట్ సైడ్ పేజ్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఈ వెనక సైడ్ మనకి భూమికి ఉన్నటువంటి డీటెయిల్స్ మనకి అడగడం జరిగింది. సో ఇందులో భూమి సర్వే నెంబరు, భూమి డివిజన్ నెంబరు, దాని విస్తీర్ణము, భూమి వివరణ, దాని స్వభావము, అది ఏ విధంగా సంక్రమించింది, దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా ఇందులో వాడు ఫుల్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా దీనిలో ఒక స్పెషల్ కాలం కూడా ఇచ్చారు. అంటే భూమి సమస్యకు పూర్తి వివరాలు, అంటే వాళ్ళు చెప్పదలుచుకున్న భాషలో వాళ్ళు ఏ విధంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినారో అది కూడా రాయడానికి ఒక కాలం అనేది మనం ఇవ్వడం జరిగింది. సో దాంట్లో మనకి దీనిలో జతపరచాల్సిన మెయిన్ ఏంటంటే పాత పాస్బుక్ ఉంటే దానికి సంబంధించిన నకలు కాపీ, ధరణి పాస్బుక్ లేదా రిజిస్టర్డ్ డాక్యుమెంట్ కానీ, లేదా కొంతమందికి కోర్టు ఉత్తర్వుల ద్వారా కూడా భూమి సంక్రమించి ఉంటుంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనకి భూభారతి పెట్టడం జరిగింది. సో అటువంటి కోర్టు ఉత్తర్వులు కూడా దాన్ని జతపరచాల్సి వస్తుంది. సో వీటిలో మనకి భూమి యొక్క కుస్కి తరి కానీ, అంటే మెయిన్గా మనకి మనకి పాత దాంట్లో ఉన్నటువంటి సమస్యలు ఏమైతే ఉన్నాయంటో మెయిన్గా మనకి కొత్త పాస్ పుస్తకం రానటువంటి వాళ్ళు, లేకపోతే కొత్త పాస్ పుస్తకంలో వివరాలు తప్పుగా ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే వాస్తవంలో సాగులో ఉన్నటువంటి భూమి కంటే మరి ఎక్కువ కానీ తక్కువ కానీ ఉండడము, లేకపోతే సర్వే నెంబర్ తప్పుగా ఉండడము, లేకపోతే అసైన్మెంట్ భూమికి సంబంధించిన సమస్యలు ఉంటాయి, లేదా ప్రొహిబిటెడ్ ల్యాండ్స్. సో దానికి సంబంధించిన సమస్యలు అన్నిటికీ కూడా మనకి ఫామ్లో దానికి ఒక కోడ్ ఇవ్వడం జరిగింది. సో మన దగ్గర వచ్చిన రైతు ఈ ఫామ్ని నిర్దిష్టంగా ఫిల్ చేసేసి మనకి ఇక్కడ 5 కౌంటర్లను మనం ఏర్పాటు చేస్తాం. సో 5 కౌంటర్లలో ఈ ఫామ్ కనుక వారు ఫిల్ చేసి కనుక ఇస్తే వారి సమస్యలు ఆ అధికారులు రిజిస్టర్లో నమోదు చేసుకుని తహసీల్దార్ దగ్గర నుంచి, ఆర్డీఓ గారి దగ్గర నుంచి కలెక్టర్ వరకు కూడా ఈ సమస్యలు పరిష్కారం చేయబడతాయి. దీనికి ఏమేమి జతపరచాలి వీటితో పాటు? దీనికి జతపరచడం ఏంటంటే మనకి పాత పాస్బుక్ ఉంటే పాత పాస్బుక్, లేదా ధరణి పాస్బుక్ ఉంటే ధరణి పాస్బుక్, దాంతోపాటు రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఏదైనా భూమికి సంబంధించినవి కానీ, లేదా కోర్టు ద్వారా వచ్చినటువంటి భూములు ఉంటే కోర్టుకు సంబంధించిన ఉత్తర్వులు, పర్సనల్ డీటెయిల్స్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, అటువంటి ఆధార్ కార్డు కంపల్సరీ జత చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇతర డాక్యుమెంట్ అంటే పాన్ కార్డు ఉంటే పాన్ కార్డు, లేకపోతే లేదు. సో ఈ పాస్బుక్, కోర్టు ఉత్తర్వులు కానీ, రిజిస్టర్డ్ డాక్యుమెంట్ కానీ ఇవి మాత్రం కంపల్సరీగా దీనికి జతపరచాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రస్తుతానికి ములుగు వెంకటాపురం సంబంధించినటువంటి ఎంఆర్ఓ గారు మనతో ఒక్కసారి వారితో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇప్పుడు ధరణి పోర్టల్కి ఇప్పుడు ఉన్నటువంటి భూభారతికి ఏమేమి చేంజెస్ ఉన్నాయి, కొత్తగా ఏ అంశాలని దీనిలో చేంజ్ చేశారు సార్, చేర్చారు? ముఖ్యమైన ఏంటంటే ఇందులో అప్పీలేట్ వ్యవస్థ ఉందండి. మెయిన్ అప్పీలేట్ అనేదానికి మనం ఇంత ఒక ఎంఆర్ఓ తప్పు చేస్తే దానికి కోర్టు వెళ్ళి అనేది మేము ఏమన్నా స్టార్ట్ చేసినా కూడా దాన్ని మేము మీరు తప్పు చేసినా కాబట్టి కోర్టుకి వెళ్ళాం. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ ఆర్డీఓ వారికి అప్డేట్ పవర్స్ ఉన్నాయి, ఇంకా కలెక్టర్ గారికి ఉన్నాయి, ఇంకా సీసీలో కూడా అప్డేట్ పవర్స్ ఉన్నాయి. మెయిన్ ఉద్దేశం అదండి. మీరు సక్సెషన్ చేయాలన్నా కూడా దానికి మేము నోటీస్ ఇస్తున్నాం. తప్పు జరిగినా కూడా వాళ్ళకి మేము మళ్ళీ అప్డేట్ వ్యవస్థ అనేది మెయిన్ ముఖ్య ఉద్దేశంగా ఇలా ఉన్నది.
గతంలో అప్పీల్ చేసుకోవడానికి అవకాశం లేకుండే, కానీ ఇందులో అదే వీళ్ళకి అడ్వాంటేజ్ అనుకోవచ్చా రైతులకి? మెయిన్ రైతులకు అడ్వాంటేజ్ మెయిన్ అప్పిలేట్ వ్యవస్థ ఉంది కాబట్టి రైతులకి దీన్ని బట్టి చాలా ఉపయోగపడుతుంది అప్పిలేట్ వ్యవస్థ. ఇదివరకు భూములకు సంబంధించి కోర్టులకు వెళ్ళేటువంటి వారు ఇప్పుడు తహసీల్దార్ వాళ్ళ దగ్గరనే సమస్యలు పరిష్కరించే అవకాశం ఉంటుందా సార్? ఓకే, తహసీల్దార్ తప్పు చేసినా కూడా ఆర్డీఓ తర్వాత కలెక్టర్ కూడా చేయొచ్చు, దాన్ని తప్పు చేసిన దాన్ని మనం సవరించవచ్చు. అది ఇక్కడ గతంలో రైతులకు సంబంధించి వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే చెప్పుకోవడానికి కూడా అవకాశం లేకుండే, కానీ ఈ భూభారతికి సంబంధించి కూడా రైతుల సమస్యల్ని చెప్పుకోవడానికి కూడా ఒక అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పుడు రైతుల సమస్యలకు అప్పీలేట్ అథారిటీ కూడా ఉంది, అప్పీల్ చేసుకోవడానికి కూడా ఒక అవకాశం కల్పిస్తుంది. ఇది అందులో భాగంగానే అనుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి కూడా ఇక్కడ కొత్తగా వచ్చినటువంటి చట్టాల్లో కూడా రైతులకు కొంత న్యాయం జరిగే విధంగా ఉంటుంది, వాళ్ళ సమస్యలు కూడా తెలుపుకునేటువంటి అవకాశం ఈ భూభారతిలో ఉంది. గతంలో ఉన్నటువంటి ధరణి పోర్టల్లో ఇది లేకపోవడము అనేక సమస్యలు కూడా ఆ కేంద్ర బిందువైంది. ఇటు ఈ ట్రాన్స్పరెన్సీ అనేది ఇప్పుడు రైతులకు ఉండేటువంటి అవకాశం అయితే కల్పిస్తుందని చెప్పి అంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా దీన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నేపథ్యంలో భూభారతికి సంబంధించి కూడా ఆ రైతులు దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఒకసారి ఇప్పుడు ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు డెడ్ లైన్ ఉందా సార్ ఇదేమన్నా? అంటే ఇప్పుడు కంప్లీట్గా ఆల్రెడీ ఇప్పుడు మేము గ్రామాల్లో రెవెన్యూ సర్వీస్ పెడుతున్నాం. ఆ రెవెన్యూ సర్వీస్లో అప్లికేషన్ తీసుకొని వాళ్ళ ఇప్పుడు సేమ్ అప్లికేషన్ తీసుకొని దాన్ని కూడా 1 year వరకు ఉంటుంది. దీన్ని కండిషన్ అనేది కూడా అప్డేట్ చేస్తుంటుంది, కంటిన్యూ ప్రాసెస్ ఉంటుంది. ఓకే, ఇది కంటిన్యూస్ ప్రాసెస్గా అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే ఈ ల్యాండ్ సమస్యలు ఎప్పటికీ కంటిన్యూ అవుతున్నా కొద్దీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి రైతులు మాత్రం ఎట్లాంటి టెన్షన్ పడకుండా వాళ్ళకు ఉన్నటువంటి న్యాయబద్ధమైనటువంటి రైట్స్ను కాపాడుకునే విధంగా ఈ యొక్క భూభారతి పోర్టల్లో మనకు కనిపించినట్టుగా స్పష్టంగా చేస్తున్నారు. ములుగు జిల్లా వెంకటాపురం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.